సార్ నమస్తే. మీ పేరేంటి సార్? మా పేరు తోట ప్రవీణ్, వెంకట్రావుపేట విలేజ్, పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. సరే, ఇప్పుడు మీరు ఆల్రెడీ సురభి వేసారు కదా? వేసాను. ఎన్ని ఎకరాలు పెట్టారు సురభి? ఇది 2 ఎకరాలు పెట్టాను సార్. 2 ఎకరాలు. 2 ఎకరాలు ఇప్పుడు ఫస్ట్ కటింగ్ చేశారా? చేశాను సార్. ఇప్పుడు ఇంకా ఊళ్ళో ఎవరైనా కోసారా? ఫస్ట్ కటింగ్ నేనే కోసాను సార్. వాళ్ళంతా నీకంటే ముందేసారా? ముందేసారు సార్. ముందేసినా కూడా నువ్వు కొద్ది లేట్గా వేసినా కూడా వాళ్ళకన్నా ఫస్ట్ కటింగ్ నీకే వచ్చింది. అవును సార్. అంటే నిన్నటితో కటింగ్ అయిపోయింది. ఎంత తారీఖు 14? అవును సార్. 14/12/2023. అంటే నీది మొత్తం తోట మొత్తం కోయటం నిన్నటితో అయిపోయింది. అయిపోయింది సార్. మీకు ఎట్లా అనిపించింది సార్ ఈ సురభి అనేది? అంటే దీనివల్ల కోత కూలి తక్కువ అవుతాయి సార్. ప్లస్ సైజు చాలా డబల్ ఉంది సార్. 3-4 కన్నా డబల్. అదే అంటే వేరే ఇత్తనం మీద వేరే సీడ్ కన్నా ఇది డబల్ ఉన్నది సార్. అదొకటి బెనిఫిట్. ప్లస్ ఇది ఎర్లీ కాప్, అంటే ముందే వచ్చేసింది. ఫ్లవరింగ్ కూడా ముందే పడిపోయింది. అందరూ నాది పడ్డప్పుడు వేరే వాళ్ళది ఎవరిది పడలే అప్పటికి. అదొకటి బెనిఫిట్. మెయిన్ వైరస్ కు దీనికి అసలు దీన్ని మించింది వేరేది లేదు. వైరస్ అయితే అసలు మీకు రాలేదు. అసలు రాలేదు. మీరు చూస్తూనే ఉన్నారు. సైజు బాగుంది. సైజు బాగుంది. ఈల్డింగ్ చూడండి. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ కటింగ్ అయిన తర్వాత ఇది 2 అవును సార్. ఫస్ట్ కటింగ్ అయిపోయింది. కోయటం కూడా సురభి. అవును సార్. వర్షాల వల్ల ఇట్లా కింద పడిపోయాయి. అదే మొన్న వర్షాలు పడుతుంటే కొంచెం డ్యామేజ్ ఎక్కువైంది. అవునవును సార్. చెట్లు పడిపోయినాయి. లేకపోతే ఇంకా బాగుంది. ఊళ్ళో రైతులందరూ ఏమనుకుంటున్నారు దీన్ని? అంటే దీన్ని నెక్స్ట్ ఇయర్ పెట్టుకుందాం అనుకుంటున్నారు సార్. మొత్తం నేనే పెట్టాలనే ఒక ఆలోచనకు వచ్చేసారు. అనే అయితే ఇది వైరస్ తట్టుకుంటుంది కాబట్టి దీనికి బాగా అట్రాక్ట్ అవుతుంది. వైరస్ తట్టుకుంటుంది, ప్లస్ కాపు ఎర్లీగా వస్తుంది, ప్లస్ వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది కాయ. అయితే దీనివల్ల మన బెనిఫిట్ ఏంటంటే కోత కూలి కూడా తగ్గుతాయి సార్. అదొకటి మెయిన్. లేబర్ ఖర్చు కూడా తగ్గిపోయింది. వేరే రకాలు ఏంటంటే ఒక 10 మంది పడితే దీనికి 6 పడతారు. 6 దీనికి పడుతున్నారు. 6. అవును సార్. 6 పడతారు. దానికి 10 మంది పడితే దీనికి 6 పడతారు. మీరు ఇచ్చే సలహా మిగతా రైతులకి అంటే ఇదైతే పెట్టుకోవచ్చు సార్. ఈ సంవత్సరం నేను ఎట్ చేసైనా మ్యాక్సిమం ఒక 30 తీద్దాం అనుకుంటాను సార్. అది మ్యాక్సిమం దీంతోనే సాధ్యమైతే అనుకుంటున్నాను. మంచి బేరింగ్ ఉంది. దగ్గర కనుపు అసలు చిక్కడి కాపు సైజు మళ్ళీ ఓవర్ సైజ్. ఈ సైజు వేరే కంపెనీ మిర్చికున్న దీనికి ఎంత మంచి సైజు. ఇది అదే సార్. గుత్తులు చిక్కటి కాపు. అంటే నిన్నే తోట కోయటానా కత్తి తిరగేశారు. ప్లస్ మళ్ళీ ఈ మధ్య తుఫాన్ వచ్చిన మళ్ళీ దీనికి తుఫాను వల్ల తట్టుకున్నా సార్. అంటే వడబల్లే, మిగతా చేనులు వడబడ్డాయి, ఇది వడబల్లే. వర్షం కూడా కొంచెం తట్టుకున్నాం. వర్షానికి కూడా తట్టుకున్నాం. ఇక కాయ మచ్చ అంటే మనకి ఎక్కడ కనపడలే, రాదు కూడా. అదొకటి. ఈ క్రాప్ చేనులో క్రాప్ చూపిస్తారు. ఎంత చూపించు లైన్ ఇది చూపించు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి. మెల్ల కొమ్మలు ఖరాబ్ అవుతాం. ఇది ఆల్రెడీ ఫస్ట్ కటింగ్ అయిపోయింది. ఇది 2వ కటింగ్ కోసం. మంచిగా ఉంది ప్రవీణ్. సంతోషం. మనం ఫోన్లోనే మాట్లాడుకున్నట్టున్నది. అట్లా కలాష్ సురభి. ఏ డౌట్ ఉన్నా సార్తోనే మాట్లాడి క్లారిఫై చేసుకుంటాను సార్. ఎప్పటికి ఫోన్లో మనకి టచ్ ఉంటుంది సార్. ఏదైనా ఫస్ట్ టైం సార్ని చూడటం కూడా. అయితే క్రాప్ కటింగ్ వల్ల ఇట్లా ఓకే పడిపోయింది. మళ్ళీ వర్షం కూడా తోటి ఇట్లా బాగా ఆశ కింద పడింది.